ఉపాసన కామినేని కొణిదెల అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్పర్సన్. ఈ మధ్య కొన్ని చోట్ల ఆవిడ కొన్ని కామెంట్స్ చేస్తూ కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తూ వస్తున్నారు. ఏంటంటే అండంని భద్రపరుచుకుంటే చాలు, కెరియర్ని పణంగా పెట్టి పిల్లల్ని కనాల్సిన అవసరం లేదు అని. ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లల్ని కనాలి అంటే గనక అండం, స్త్రీ అండాన్ని భద్రపరుచుకునే టెక్నాలజీ వచ్చింది, దాన్ని అందిపుచ్చుకోండి. కెరియర్ని పణంగా పెట్టి పిల్లల్ని ఇప్పుడు కనేసి మీ జీవితాలు నాశనం చేసుకోకండి అని చెప్తున్నారు. తాను అంత పెద్ద హాస్పిటల్స్ గ్రూప్కి వైస్ చైర్మన్గా ఉండి ఇలాంటి స్టేట్మెంట్స్ ఆవిడ ఇవ్వడం వల్ల సమాజంలో ఎంత ఘోరమైన పరిస్థితులు వస్తాయో మరి తాను ఎందుకు గ్రహించలేకపోయిందో అర్థం కావడం లేదు. డీప్ స్టేట్ పాలిటిక్స్ మెడికల్ గేమ్లో భాగంగా ఉపాసన దానికి ఏమైనా మ్యానిపులేట్ అయ్యారా, అది తెలిసి మాట్లాడారా, తెలియక మాట్లాడారా అర్థం కాని పరిస్థితి. ఉపాసన కేవలం అపోలో గ్రూప్ చైర్పర్సనే కాదు, చిరంజీవి గారి లాంటి పెద్ద ఫ్యామిలీలో మెంబర్ అవడం వల్ల ఆవిడ ఇచ్చే స్టేట్మెంట్ కూడా అంతే ప్రాధాన్యం సంతరించుకుంటుంది. సో ఉపాసన ఇచ్చే స్టేట్మెంట్ తాను తెలియక ఇచ్చారా, తెలిసి ఇచ్చారా? లేదు అంటే కెరియర్లో పడి తమ అండం క్వాలిటీ తగ్గిపోయి పిల్లలు పుట్టక, పీసీఓడి సమస్యలు, స్ట్రెస్ ఇవన్నీ రావడం వల్ల అసలు పిల్లలే పుట్టలేని పరిస్థితికి ఎవరైనా చేరుకుంటే గనక అలాంటి వాళ్ళు ముందుగానే మీ అండాన్ని భద్రపరచుకోండి అని ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారో ఎగ్జాక్ట్లీ తెలియదు. కానీ ఉపాసన చెప్పింది మాత్రం భయంకరమైన పరిస్థితి. అది సమాజంలోకి చొచ్చుకు వెళితే గనక ఇంకా పరిస్థితి భయంకరంగా దిగజారే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే అనేక రకాల అస్తవ్యస్తమైన అవస్థలతో ఫర్టిలిటీ సెంటర్లు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయి. బట్ ఉపాసన కామినేని కొణిదెల లాంటి వాళ్ళు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం మాత్రం సమాజంలో చాలా భయంకర పరిస్థితులకి కారణమవుతాయి. తన ఉద్దేశం కరెక్టే అయినప్పటికీ, టెక్నాలజీని అందిపుచ్చుకోండి అని చెప్పడం ఉద్దేశం అయినప్పటికీ కూడా ఇలాంటి సెలబ్రిటీస్ ఇచ్చే స్టేట్మెంట్స్ చాలా హానికరమని గుర్తించాలి. ఒక చిరంజీవి గారి కోడలుగా తాను చాలా బాధ్యతతో వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంది. ఒక వ్యాపారవేత్తగా కాకుండా బాధ్యతగా సమాజం పట్ల ఎంతో కొంత అకౌంటబిలిటీగా ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పడమే ఇక్కడ మా ఉద్దేశం.